హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ చరిత్రలోనే విరాట్ కోహ్లీ మాత్రమైతే అసాధారణమైన ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఏ ప్లేయర్ కూడా ఈ రికార్డ్ని అయితే ఛేదించలేదు. విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డు ఏంటి, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ 1లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఆర్సీబీ పైన రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ విజయంతోనే రాజస్థాన్ రాయల్స్ అయితే క్వాలిఫై 2కి అయితే క్వాలిఫై అయిపోయిందని చెప్పుకోవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే ఐపీఎల్ 2024 నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి మన టీమిండియా స్టార్ క్రికెటర్, అదేవిధంగా బెంగళూరు స్టార్ క్రికెటర్ కింగ్ కోహ్లీ వచ్చేసరికి అసాధారణమైన రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన విరాట్ కోహ్లీ 28 బంతుల్లోనే 33 పరుగులు చేయడం జరిగింది. 33 పరుగులు చేయడంతోనే ఐపీఎల్ హిస్టరీలోనే, ఐపీఎల్ చరిత్రలోనే ఇంతవరకు ఎవ్వరు చేయలేని రికార్డు అయితే విరాట్ కోహ్లీ నెలకొల్పడం జరిగింది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ అయితే టాప్ పొజిషన్లో దూసుకొని పోతున్నాడు. 8,000 రన్స్ అయితే పూర్తి చేయడం జరిగింది రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో. అదే విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన చర్య అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి 8,000 పరుగులు పూర్తి చేయడానికి మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి 252 మ్యాచ్ల్లోనే 8,000 పరుగులు అయితే పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే శిఖర్ ధవన్ వచ్చేసరికి 6,769 పరుగులతోని సెకండ్ పొజిషన్లో, రోహిత్ శర్మ వచ్చేసరికి 6,628 పరుగులతో మూడో పొజిషన్లో, డేవిడ్ వార్నర్ వచ్చేసరికి 6,565 పరుగులతోటి నాలుగో స్థానంలో, సురేష్ రైనా వచ్చేసరికి 5,528 పరుగులతో ఐదో పొజిషన్లో ఉండనున్నారు. వీళ్ళ టాప్ 5లో ఉండనున్నారు. వీళ్ళు కాక మిగతా ప్లేయర్ ఉండడం జరిగింది. కాకపోతే టాప్ 5 లిస్ట్లో వచ్చేసరికి వీళ్ళు మాత్రమే ఉండడం జరిగింది. అయితే విరాట్ కోహ్లీ దరిదాపులో వచ్చేసరికి ఎవ్వరు కూడా లేరని చెప్పుకోవచ్చు. సెకండ్ పొజిషన్కి ఫస్ట్ పొజిషన్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2,000 రన్స్ తేడా మాత్రమైతే ఉండడం జరిగింది. శిఖర్ ధవన్కు విరాట్ కోహ్లీకి వచ్చేసరికి. విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డు మాత్రమైతే ప్రజెంట్ ఉన్న ప్లేయర్స్లో కానీ, సీనియర్ ప్లేయర్స్లో కానీ ఎవరు కూడా రికార్డ్ని అయితే బ్రేక్ చేసేదంటే చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. దరిదాపులో చూస్తే శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ వీరు ముగ్గురే ఉండడం జరిగింది. ఈ ముగ్గురు కూడా 6,000 పరుగులతోనే ఉన్నారు. 2,000 పరుగులు చేయాలంటే ఇంకా కష్టం అవుతుంది. ఎందుకంటే అప్పటిలోపు మన విరాట్ కోహ్లీ ఇంకిన్ని పరుగులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మన విరాట్ కోహ్లీ రికార్డు మాత్రమైతే ఎవరు కూడా బ్రేక్ చేసే సత్తా ప్రజెంట్ ఉన్న ప్లేయర్లకు ఎవరు కూడా లేదని కూడా చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఇంత అద్భుతంగా రాణిస్తున్నా కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024లో ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి పూర్తిగా విఫలమైన ఆర్సీబీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి రాకెట్ స్పీడ్తో దూసుకొని రావడం జరిగింది. అట్లీస్ట్ ప్లేఆఫ్లో గెలిచి ఫైనల్ దాకా వెళ్తుందని అయితే అందరూ ఆశించారు. కొద్దిపాటి మిస్టేక్తో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ విఫలం అవడంతోనే ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడం జరిగింది. మళ్ళా నెక్స్ట్ సీజన్ వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ సీజన్లో మన ఆర్సీబీ ఎలా ఉంటుందో, ఎలా ప్రదర్శన చేస్తుందో అయితే చూడాలి. కాకపోతే మాత్రమైతే ప్రతి సీజన్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ మాత్రమైతే తన స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే ప్రతి సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. మినిమం ప్రతి సీజన్లో వచ్చేసరికి 600 నుంచి 800 మధ్య స్కోర్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున మాత్రమైతే. అలాంటి ప్లేయర్ ఆర్సీబీలో ఇంకా 2-3 ఉంటే ఈజీగా టైటిల్ గెలిచేది. కాకపోతే ఆర్సీబీకి మాత్రమైతే అదృష్టం లేదని చెప్పుకోవచ్చు టైటిల్ గెలవదని. నెక్స్ట్ సీజన్లో అయినా ఆర్సీబీ అట్లీస్ట్ టైటిల్ గెలవాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి నెక్స్ట్ సీజన్లో మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అనేది నెక్స్ట్ ఇయర్లో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.